హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో వచ్చానండి. అదేంటంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏం చేశానని మీకే తెలుస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. ఈరోజు బోటి గోంగూర కర్రీ ఉంటుందండి. దానికోసం బోటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసి శుభ్రంగా ఒక కట్ట గోంగూరని కడిగేసి ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా వండాలనేది మనం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నేను బోటీని వండుతున్నాను అనమాట. బోటీ డైరెక్ట్ ఫస్ట్ కుక్కర్లో తాలింపు పెట్టేసుకోవాలి. కొంచెం బాగా కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. బాగా ఆయిల్ వేడయ్యాక కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. మనం డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకుంటున్నాం. చూసారు కదా, ఒక చిన్న ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2-3 తీసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి ఎప్పుడులాగే కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ డైరెక్ట్గా బోటీని ఫస్ట్ కుక్కర్లో వండేసుకొని మనము తర్వాత మళ్ళీ గోంగూర యాడ్ చేయాలన్నమాట. రెండు కలిపి పెట్టకండి. ఇలాగా ఇందులో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకుందాం. అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనకి చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నీసు వాసన ఏమన్నా రాకుండా ఉంటుంది. తర్వాత ఇందులోనే 1 స్పూన్ కారం యాడ్ చేస్తాను. ఇంకా ఎక్కువ వేయలేదు కదండి, కొంచెం ఇది ఉడకబెడతాము కాబట్టి కొంచెం వేస్తాను. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో వాటర్ పోసుకొని చూసారు కదా, ఇప్పుడు బాగా ఉప్పు కొంచెం పసుపు వేసాం కదా, ఉల్లిపాయలు వేగడానికి అప్పుడు ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మనం ఏం చేయాలంటే మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వేయించుకుంటే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. బోటి గోంగూరకి మనం ఏం చేయాలంటే పక్కన స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులోనే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం గోంగూర యాడ్ చేద్దాం. ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం గోంగూరను ఉడకబెట్టుకోవడం కోసం వాటర్ పెట్టుకున్నాం కదా, వాటర్ అలా మరగాలండి. మరిగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇందులోని మనం డైరెక్ట్గా బోటీలోనే గోంగూర వేసామనుకోండి, ఆ పులుపుకి మనకి బోటీ కూడా ఉడకదు. అందుకని చెప్పేసి ఇలా గోంగూరని వేడిగా సపరేట్గా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక్కసారి ఈ గోంగూరని మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం గోంగూరలోని కొంచెం ఉప్పు యాడ్ చేద్దామండి. కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. ఇందులో కూడా చిటికెడు కారం యాడ్ చేద్దాం. ఎందుకంటే గోంగూర చప్పగా ఉండకుండా, గోంగూర చప్పదనం రాకుండా ఉండడం కోసము కొంచెము ఈ గోంగూర అంతా బాగా ఉడకాలి, బాగా దగ్గరగా మగ్గాలన్నమాట. అప్పుడైతేనే మనకి బోటులను యాడ్ చేసినప్పుడు మనకి తాళ్ళుగా ఉండలుగా కట్టకుండా మనకి గోంగూర వస్తుంది. ఇది బాగా ఉడికినివ్వాలి. ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. చూసారు కదా, గోంగూర ఇలా ఉడకాలండి. ఎప్పుడైనా మీరు బోటి గోంగూర వండినప్పుడు బోటీని వేరేగా వండాలి ఫస్ట్. తర్వాత గోంగూరని వేరేగా సపరేట్గా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా కొంచెం దగ్గర పడి మెత్తగా గుజ్జులా వస్తే అప్పుడు మనం ఈ గోంగూరని తీసుకెళ్ళి బోటీలో యాడ్ చేయాలి. బోటీ నేను 5 విజిల్స్ తర్వాత అండి, ఇది చూసారు కదా, ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇంకా గోంగూర యాడ్ చేయాలి, టమాటా యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. బోటీని మీరు తెచ్చుకుని బోటీని బట్టి ఉంటుంది అన్నమాట, అది ఎన్ని విజిల్స్ వేయించుకోవాలనేది. నేనైతే లేకపోతే అందుకే ఒక 5 విజిల్స్ వేయించాను. ఇప్పుడు బోటీ ఉడికిపోయింది కాబట్టి ఇందులోని కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా. మీకు పులుపు ఎక్కువ తినాలనుకుంటే గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి మనకి టమాటాల్లోనూ కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద టమాటాని వేసుకుంటున్నాను. ఈ టమాటా బాగా మగ్గాలి. మగ్గేదాకా వెయిట్ చేద్దాం. కొంచెం పిక్కలు తీసేసి వేసుకుంటే పులుపుని తినేబట్టి ఉంటుంది. ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోని గోంగూరని యాడ్ చేయాలి. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గి. ఎప్పుడైనా మీరు బోటీ గోంగూర వండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ బోటీని ఇలా వండుకోవాలి కుక్కర్లో. వండుకున్న తర్వాత అప్పుడు మనం బోటీ బాగా ఒక 5-6 విజిల్స్కి తెచ్చుకున్న బోటీని బట్టి ఉడికిన తర్వాత అప్పుడు టమాటా యాడ్ చేయండి. ఈ టమాటాతో పాటు బోటీని ఉడికించారంటే ఈ పులుపుగా ఏం చేస్తుందంటే బోటీ ముక్క బిరిసెక్కిపోయి అస్సలు ఉడకదు. ఎన్ని విజిల్స్ వేయించినా ఇంక ఉడకదన్నమాట. ఇలాగా టమాటా బాగా గుజ్జులా వచ్చింది కదా, ముందుగా మనం
ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా, పక్కన సపరేట్గా ఉడకబెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గోంగూరని కూడా వేసి ఉడకబెట్టినా బోటి ఉడకదు. అందుకనే ఇలా గోంగూరని విడిగా ఉడకబెట్టుకొని ఇప్పుడు గోంగూరని బోటిలో కలుపుకోవాలన్నమాట. బాగా ఇది కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం గోంగూర వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం ఇప్పుడు ఉప్పు కారము వేసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులోనే సరిపోతే ఉప్పు కారం అన్నీ యాడ్ చేయాలి. మళ్ళీ నేను 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం వేసాను కాబట్టి సరిపోలేదు. ఎందుకంటే గోంగూర వేస్తే ఆ పులుపుకి మనకి చాలా కారం ఉప్పు పడుతుంది. కొంచెం మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని కొంచెం మళ్ళీ వాటర్ పోసుకుందాం. ఎక్కువ కాదు, కొంచెమే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక చిన్న గ్లాస్ తోటి చాలు. ఇది బాగా కలుపుకొని బాగా ఉడికితే మనకి బోటి గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు గోంగూర బోటి అలా ఉడకాలండి. బోటి గోంగూర ఇది ఇంకా కొంచెం బాగా మన బోటి గోంగూర ఎగురన్నాం కాబట్టి ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇంకా బాగా దగ్గరికి అయిన వరకు మనం ఉంచుకోవాలన్నమాట. బోటి గోంగూర మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి తేలాలి. కొంచెం ఇంకా మనకి దగ్గర పడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా బోటి గోంగూరను ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలి. అలా ఉడికి ఇంకా కొంచెం దగ్గర పడితే మనం ఎగురు అన్నాం కాబట్టి కొంచెం ఇంకా దగ్గర పడాలి. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ అంతా పైకి బాగా తేలింది కదా. ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం బోటి గోంగూరని వండుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఎగురన్నాం కాబట్టి బోటి గోంగూర ఎగురంటే ఇలాగే ఉండాలి. అలాగే ఇలా ఉంటే చక్కగా మనకి వేడివేడి అన్నంలోనే కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. బోటి కూడా బాగా కుక్ అయింది. గోంగూర చూడ బాగా కలిసిపోయింది. బాగా ఉడికించేయడం వల్ల బాగా కలిసింది. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే మనకి బోటి గోంగూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు బోటి గోంగూర అయిపోయింది కదండి. ఇప్పుడు దాన్ని మంచిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనం చక్కగా సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తినచ్చు. మీరు బోటి గోంగూరలో ఏ పొళ్ళు వేయలేదండి. ఎందుకంటే మీరు బోటి ఫ్లేవర్ గోంగూర ఫ్లేవర్ రెండు కలిపి తినాలనుకుంటే ఏ ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఏ పొళ్ళు వేయలేదు. అది ఏ పొళ్ళు వేయకుండా ఇలాగా మీరు చేసుకుంటేనే మనకి బోటి గోంగూర తినే రుచి తెలుస్తుంది అన్నమాట. గోంగూరలో రుచి బోటిలో రుచి తెలుస్తుంది. ఇంకే వేసినా ఇంకా పొడిలో ధనియా పొడి జీలకర్ర పొడి వేసినా కూడా ఆటి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది మనకి. చూడండి, మీకు కనిపిస్తుందిగా, దగ్గర నుంచి చూపిస్తాను. నూనె అలాగా ఒక్క లేయర్ వచ్చిన వరకు వండుకున్నాం అనుకోండి, బోటి గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పొళ్ళు వేయకండి, మీకు అప్పుడే బోటి గోంగూర రుచి తెలుస్తుంది. గోంగూరలో రుచి బోటిలో రుచి రెండు కలిసి కూర చాలా టేస్టీగా ఉంటుంది. బోటి గోంగూర కూర అండి. మీకు నచ్చితే ఒకసారి రెసిపీని ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్.